జై గురుదత్త శ్రీ గురుదత్త. తెలుగువారైన మనందరికీ కూడా పోతనామాచ్యుల వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పోతనామాచ్యుల వారు రాసినటువంటి ఏదో ఒక గ్రంథం వాళ్ళ ఇంట్లో ఉండి తీరాల్సిందే. అంటే అంత అద్భుతంగా వారు తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. తెలుగువారి ముఖ్యంగా ఆంధ్రదేశంలో పోతన గారి భాగవతంలా జనబాహుళ్యాన్ని ఆకర్షించి ఆకట్టుకున్న గ్రంథం మరొకటి సాహిత్య చరిత్రలో లేదంటే అతిశయోక్తే కాదు. భాగవతం దశమస్కందంలో కృష్ణుడి జననం, ఆ బాలకృష్ణుడి యొక్క లీలలు, భగవంతుణ్ణి పసిబాలుడిగా చేసి ఆ పసిబాలుడి శైశవ క్రీడలు అతి సహజంగాను ముగ్ధంగాను మనోహరంగాను చిత్రించడంలో పోతన గారు మహా అద్భుతమైన ప్రతిభా పారవస్యమును చూపించారనే మనం చెప్పుకోవచ్చు. తనే తల్లిగా ఆ బాలకృష్ణుడి ముద్దు చేష్టలు మనోనేత్రంతో చూసినటువంటి మహానుభావుడు పోతన గారు. ఆయన చూడటమే కాదు, ఆ చేష్టల్ని అనుభవించి తేట తెలుగులో, తెలుగు మాటల్లో, స్వచ్ఛమైన తెలుగు మాటల్లో తేనెని రంగరించి మనందరికీ కూడా పంచిపెట్టారు. కొన్ని చోట్ల కోక్షీర మాధుర్యం, కొన్ని పట్టులలో జున్నుమీగడల స్వాదుత్వం, మరికొన్ని పద్యాల్లో వెన్నపూసల మార్ధవం రంగరించారండి. వ్యాస భగవానులు రచించినటువంటి మూల భాగవతంలో ఉన్న శ్రీకృష్ణ బాల్య వర్ణనను పోతన గారు ఇంకొద్దిగా అడుగు ముందుకు వేసి కొంత పెంచి తెలుగులో చక్కగా వర్ణించారండి. అటువంటి మధురమైనటువంటి పద్యాలను ప్రతి ఒక్కరం కూడా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిందేనండి. ఎందువల్లంటే మన భాష తెలుగు భాష కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనకే సొంతమైనటువంటి మన పద్యాలను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ పద్యం పాడకల్లా ఆ పద్యం మీద అభినివేశం ఉండాలి, ఆ పద్యం అంటే ఇష్టం ఉండాలి, ఆ పద్యంతో ప్రీతి నొందాలి. ఇలా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన భాషను మనం కాపాడుకుంటాం. రాబో రోజుల్లో పద్యాలు కనుమరుగైపోతాయి అనుకున్న వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇది అవ్వదు, ఈ పద్యాలు మనకే సొంతం అని గర్వంగా గౌరవంగా చెప్పుకునేటటువంటి అవకాశం ఉండాలి. అంటే ఖచ్చితంగా మన పద్యాలని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే ఏదో ఒకరోజైనా ఖచ్చితంగా ఒక పద్యాన్ని మనం తెలుసుకుని తీరాల్సిందే. ఇప్పుడు పోతన గారు రాసినటువంటి ఆ పద్యాన్ని, అంటే శ్రీకృష్ణుని యొక్క బాల్య లీలలను, చమత్కారాలను ఆయన అనుభవించి మనోనేత్రంతో చూసి ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. శ్రీకృష్ణుడికి శివుడికి తారతమ్యమే లేదు అనే విషయాన్ని మనందరికీ కూడా పద్య రూపంలో తెలియజేస్తున్నారండి. అంటే శైశవ క్రీడలో ఉన్నటువంటి చిన్న కృష్ణుడికి ఆయన శివావతారంలాగా కనిపించాడట. మరి ఆయనకి ఎలా కనిపించాడనేది ఒక్కసారి మనం పద్యం విన్న తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతకాగా ముందట వెలుగుందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుక కాగా ఫాలభాగంబుపై పరుగు కావలి బొట్టు కాముని గెల్చిన కన్ను కాగా కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాక హారవల్లులరగా హారవల్లులు కాగా బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునికింతనకును వేరులేమి తెలుప వెలయునట్లు వేరులేమి తెలుప
వెలయునట్లు. విన్నారుగా పద్యం ఎలా ఉంది? చాలా చక్కగా ఉందండి. అందుకనే మనకే సొంతమైన మన పద్యాలను మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఒక చమత్కారం ఏంటంటే, శైశవ క్రీడా సందర్భంలో ఉన్నటువంటి చిన్న కృష్ణుడు శివవతారంలాగా కూడా కనిపించేవాడట. ఆయన మనోనేత్రంతో చూసి అనుభవించినటువంటి అంశాన్ని ఒక పద్య రూపం దాల్చి మన అందరికీ పంచిపెట్టాడండి. అది ఎలా అంటే, బాలకృష్ణుడి ఒంటికి అంటుకున్న ధూళి పరమశివుడు ధరించిన విభూతి లేపనంలాగా ఉండేదట. ముంగురులకు అలంకరించిన ముత్యాల పేరు శివుడి శిరస్సును అలంకరించిన చంద్రవంక కాంతులీనేదిలాగా ఉందాడట. నెన్నుదుట ఉంచిన ఎర్రని నిలువుబొట్టు ముక్కంటి ఫాలాన ప్రకాశించే మూడో కన్నును తలపించి ఉన్నట్లుగా మన పోతనామాచులకి కనిపించిందంట. మెడలో హారం, మధ్యన నల్లని ఇంద్రనీలమణి నీలకంఠుడి మెడమీడ మచ్చలాగా వెలిగేదట. మెడలో ధరించిన గొలుసులు శివుడి కంఠాన భాషించే నాగాభరణాలను స్ఫురించేవిగా ఉన్నాయట. అలా ఘటికుడు తన లీలాబాలక రూపంలో బాల్యందు శేఖరుణ్ణి తలపించేవాడట. శివునికి తనకు మధ్య అభేదాన్ని ప్రకటించడానికే అవతరించినట్లు శ్రీకృష్ణుడు అవతరించి చూపించాడు అని పోతనామాచ్యుల వారు తాదాత్మ్యం పొంది ఎంత చక్కగా ఆ మనోనేత్రంతో వారు చూసి అనుభవించి రంగరించి తెలుగు మాటలతో తెలుగు పద్య రూపంలో మనందరికీ కూడా అందించారండి. కాబట్టి ఇటువంటి పద్యాలను తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి, తెలియని వాళ్ళకి తెలియచేయాలి. జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు. స్వస్తి.